నమస్కారం. ఎస్ఆర్కే సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో సందడి చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్. సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు, ట్రాఫిక్లో ఇబ్బంది పడిన ప్రజలు. ఇంటి వద్దకే పింఛన్, ఇంటి వద్దనే సమస్యకు పరిష్కారం. డోర్ టు డోర్ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేవీ శ్రీనివాస్ వెల్లడి. వాటర్ బాటిళ్లలోని నీళ్లు తాగి 4 విద్యార్థులకు అస్వస్థత. చికిత్స కోసం హాస్పిటల్కి తరలించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో బీజేపీ జాతీయ సెక్రటరీ రితురాజ్ సిన్హా, తమిళనాడు మంత్రి వినోద్, ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎమ్మెల్సీ పద్మశ్రీలు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చెప్పండి వెనకాల రాష్ట్ర అభివృద్ధిని సైంధవుడిలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తిరుపతి అభివృద్ధిని భూమన కరుణాకర్ రెడ్డిలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్లా నరసింహ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలోని తన గృహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలో 90,000కు పైగా నకిలీ ఓట్లు, తిరుపతి జిల్లా కలెక్టర్ విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రస్తావిస్తూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ ఎన్నికలు, ఎంపీ బై ఎలక్షన్ సమయంలో అధికారుల వద్ద ఉన్న కీలను ఉపయోగించి దొంగ ఓట్లను చేర్చారని ఆరోపించారు. తిరుపతిలో ఈరోజు ముసాయిదా ఓటర్ల జాబితాని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి చూస్తే ఏదైతే మేము గత ఎన్నికలకు ముందు వైసీపీ పరిపాలనలో తిరుపతిలో నగరపాలక సంస్థ ఎన్నికలు కావచ్చు, లేకపోతే గతంలో ఏదైతే మన దీనికి సంబంధించి ఎంపీ బై ఎలక్షన్ ముందు కావచ్చు, తిరుపతిలో ఎక్కడా లేని విధంగా కనీ విని ఎరుగని స్థాయిలో ఏదైతే అధికారుల వద్ద ఉండే కీ దీనికి సంబంధించిన కీని ఇటు వైసీపీ చెందిన కరుణాకర్ రెడ్డి కావచ్చు ఎమ్మెల్యేగా, అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అభినయ్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పక్క నియోజకవర్గాల్లో కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఓటర్ల యొక్క లిస్టుని ప్రభావితం చేశారు. దానికి సంబంధించి అప్పట్లో 60-70 వేల వరకు అనేసి మేము అంచనా వేసాం ఆ రోజు. ఈరోజు ఫైనల్గా కూడా తేటతలమైంది ఏమంటే తిరుపతిలో 90,882 ఓట్లని వాళ్ళు చేర్చారనేది ఈరోజు అధికారిక లెక్కల ప్రకారం కూడా రుజువైంది ఈరోజు. అదేవిధంగా చంద్రగిరికి సంబంధించి 50,273 ఓట్లు, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి 32,836, మిగతా సత్యవేడు 23,345, అదేవిధంగా కోడూరుకు సంబంధించి 26,050, వెంకటగిరికి సంబంధించి 36,521, అదేవిధంగా సూలూరుపేటకి సంబంధించి 27,946 ఓట్లు ట్రేస్ అవుట్ గల. ఇవన్నీ కూడా ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క కనుసన్నల్లో ఎవరైతే ఎమ్మెల్యేలుగా వ్యవహరించారో ఈ నియోజకవర్గాల్లో వాళ్ళందరి యొక్క దొంగ ఓట్లు అంటామా, డూప్లికేట్ ఓట్లు అంటామా, ఈ విధంగా భారీ ఎత్తున కూడా ఓటర్ లిస్టుని ప్రభావితం చేసింది వాస్తవం. మొన్న కూడా వారం 10 రోజుల ముందు నేను ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క హోటల్ ప్రముఖ స్టార్ హోటల్కి సంబంధించిన స్థలాన్ని కేటాయించడం జరిగింది.
గతంలో కూడా అనేక విధాలుగా కూడా తిరుపతి అభివృద్ధిలో అనేక సంస్థలకు కూడా భూముల్ని కేటాయించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ సొంతం. అందుకే తిరుపతి దినదిన ప్రవర్ధమాన అయిపోతూ వెలుగొందుతుంది. మీరు అభివృద్ధి నిరోధకులు కాబట్టి అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు కరుణాకర్ రెడ్డి కానీ మిగతా వాళ్ళ బృందాలు కానీ మాట్లాడుతున్న తీరు కానీ తిరుపతిని ఈరోజు అడ్డుకునే విధంగా కూడా ఆ యొక్క ఎస్టిమేషన్ ప్రజలకి 4 కోట్లు విలువ చేసే భూమిని 90,000కే ఇచ్చారంటే హైకోర్టులు చెప్పాయి, సుప్రీంకోర్టులు చెప్పాయి. ఏమని? అభివృద్ధిలో ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాల్ని ఎవరు కూడా అడ్డగించడానికి వీలు లేదని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎంతోమంది దగ్గర కోర్టుకు అప్పీల్ వేస్తే అక్కడ కోర్టులన్నీ కూడా చివాట్లు పెట్టింది కూడా మీరు ఇంకా మర్చిపోకుండా ఈరోజు తగుదునమ్మని తిరుపతిలో ఈ యొక్క భూ కేటాయింపులపైన ఏదంటే అది సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. తిరుపతి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. మీలాంటి వ్యక్తులు ఎంతమంది సైంధవుల్లాగా అడ్డుకోవాలన్నా కూడా తిరుపతి అభివృద్ధిని, రాయలసీమ అభివృద్ధిని ఎవరు కూడా అడ్డుకోలేరనే వాస్తవాన్ని గ్రహించాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈరోజు అనేక విధాలుగా కూడా తిరుపతి పట్టణం కానీ తిరుమల కానీ ఏ విధంగా అభివృద్ధి పదంలో వచ్చిందంటే అది ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చెప్పాము ఏ కార్యక్రమాలు తిరుపతిలో చేశామని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణాన్ని రోజుకో రకమైన ఆలోచనలు, గందరగోళ ప్రకటనలతో ఒక ప్రహసనంగా మార్చివేస్తోందని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త పురుషోత్తమ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఈ తీరు వల్ల రాష్ట్రానికి, ప్రత్యేకించి రాజధాని నిర్మాణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో డాక్టర్ రామచంద్రారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పురుషోత్తమ రెడ్డి మాట్లాడారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రకటనలు, నిన్న మొన్న భారత పార్లమెంట్లో ఎంపీ తనుజారాణి గారు అడిగిన కీలకమైన ప్రశ్నలకు రాజధానితో ముడిపడిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానాన్ని పరిశీలిస్తే రాజధాని నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రహసనంగా మార్చేస్తూ ఉంది. కొన్ని ప్రకటనలు, కొన్ని ప్రసంగాలు చూస్తే కొంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఇది రాజధాని నిర్మాణానికి కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ అంత మంచిది కాదు. భారత పార్లమెంట్ లోక్సభలో అరకు ఎంపీ తనుజారాణి గారు 4 కీలకమైన ప్రశ్నలు లేవనెత్తారు రాజధానితో ముడిపడిన అంశాల్లో. దాంట్లో మొదటి ప్రశ్న వారు లేవనెత్తింది, కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నిధులకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ సిఆర్డీఏ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా కేంద్రానికి వచ్చిందా? అంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎలా ఉపయోగించారో యూటిలైజేషన్ సర్టిఫికేట్ వచ్చిందా? రెండోది అత్యంత కీలకమైన ప్రశ్న, 15,000 కోట్ల రూపాయలు ఏంది కేంద్ర బడ్జెట్లో చూపించారో ఆ చూపించిన బడ్జెట్లో ప్రధానంగా ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకొస్తున్నారు కదా, ఆ రుణ సదుపాయం పొందేటప్పుడు ఏకైక రాజధాని అమరావతి అని ఎంఓయూలో ఏమైనా కండిషన్ పెట్టారా? ఒకే రాజధానిగా అమరావతిని కండిషన్ పెట్టారా? మూడోది ల్యాండ్ పూలింగ్ కానీ లేదా రైతులకు ఇవ్వాల్సిన కౌలుకు సంబంధించిన అంశాల్లో బ్యాంకుల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా రుణాలు కానీ ఆర్థిక సహాయం కానీ చేశారా? ఈ 3 కీలకమైన ప్రశ్నల్ని తనుజారాణి గారు లోక్సభలో ప్రస్తావించారు. వీటికి కేంద్రం ఇచ్చిన వన్ వర్డ్ ఆన్సర్ ఏంటంటే, మా దగ్గర అలాంటి సమాచారం లేదు. అంటే యూటిలైజ్ సర్టిఫికేట్ ఇచ్చారా లేదా సమాచారం లేదు. 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నప్పుడు ఏకైక రాజధాని ఒకే రాజధానిగా అమరావతి ఉంటుందని కండిషన్ ఏమైనా పెట్టారా, ఎంఓలో ఉందా అని అడిగారు. కానీ బయట ఏం చెప్తున్నారు, ఒకే ఒక రాజధానిగా అమరావతి ఉంటుంది, పార్లమెంట్లో చట్టం చేసేసినాము, దీన్ని ఇంకెవరు వచ్చినా మార్చలేరు, శాశ్వత రాజధాని, ఇది బయట ప్రసంగాలు చేస్తున్నారు. ఎక్కడ పేపర్ మీద అవేమి లేవు. అంటే ఈ విన్యాసాలు ఎందుకు? ఏం సాధించారు మీరంటే, ఇంకెవరు వచ్చినా రాజధాని మార్చకుండా ఆపేశాము, చట్టం చేసేసామని భ్రమ కల్పిస్తున్నారు. ఎందుకు కేంద్రం అడగలేదు, వీళ్ళు ఇవ్వలేదంటే అది చట్టం ఒప్పుకోదు కాబట్టి. ఒకే రాజధాని కానీ ఏకైక రాజధాని కానీ శాశ్వత రాజధాని పదజాలం చట్టబద్ధంగా వాడలేం, సాధ్యం కాదు. అందుకని అది కుదరదు. కానీ ఇది చట్టం ఇలా చెప్తుంటే
దానికి భిన్నంగా బయట ప్రసంగాలు ఏం చేస్తున్నారు? అందుకు భిన్నంగా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం మానుకుంటే మంచిది. భారతదేశంలోనే అతిపెద్ద ల్యాబ్ గ్రోన్ డైమండ్ స్టోర్ శృంఖల అయిన లాడియా తన 8వ నూతన షోరూంను ఆధ్యాత్మిక ఆభరణాల కేంద్రమైన తిరుపతిలో ఘనంగా ప్రారంభించింది. శనివారం జరిగిన ఈ వైభవోపేతమైన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ చలనచిత్ర హీరోయిన్ నిధి, తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి స్టోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో హీరోయిన్ నిధి అగర్వాల్, లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరులు మాట్లాడుతూ వజ్రాలు అందరికీ అందుబాటులో ఉండాలనే వజ్రాలు అందరి కోసం విజన్తో లాడియా ముందుకు సాగుతోందని అన్నారు. ల్యాబ్ గ్రోన్ డైమండ్ రంగంలో భారతదేశం వేగంగా పురోగతి సాధిస్తోందని, నాణ్యత, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆభరణాల కేంద్రమైన తిరుపతిలో మా 8వ స్టోర్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆధునిక పరిజ్ఞానంతో ప్రయోగశాలలో తయారు చేసే ఈ ల్యాబ్ గ్రోన్ వజ్రాలు సహజ వజ్రాలతో సమానమైన వక్రీభవన సూచిక ఆప్టికల్ లక్షణాలను కలిగి ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా గ్లోబల్ అథారిటీ ధృవీకరణ పత్రాలతో ఈ ఆభరణాలు లభిస్తాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మీడియా అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. వెరీ హ్యాపీ టు బీ ఇన్ తిరుపతి ఎప్పుడు వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ ఆల్రెడీ ఫీల్ బ్లెస్డ్ జస్ట్ ఎంట్రింగ్ తిరుపతి. లాస్ట్ టైం దర్శన్ చేశాను, ఇప్పుడు నెక్స్ట్ టైం చేస్తున్నాను దర్శన్. అండ్ దిస్ ఇస్ ద 8th స్టోర్ ఆఫ్ లాడియా ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ. Congrats to Akhil Garu and Satvika Garu, and wishing them many more stores. I think chala manchi designs unnai. Even the set that I'm wearing naku chala nachindi. And lab grown diamonds ante it's created in the lab. It's not as expensive as natural diamonds. So andaru definitely ga ikkada ravali, shopping cheyali, because I think in a good price you'll get a very royal and very grand and very expensive. So నాకు పర్సనల్గా అయితే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ చాలా ఇష్టం. సో ఐ థింక్ అందరూ ఇక్కడ రావాలి అండ్ షాపింగ్ చేయాలి. I'm Akhil, డైరెక్టర్ ఆఫ్ లాడియా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఈరోజు మేము 8th స్టోర్ మన తిరుపతిలో ఓపెన్ చేసాము. లాడియా ప్రతి సిటీకి కొత్త స్టోర్ తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక యూనిక్ డిజైన్స్, అక్కడ మనుషులకి నచ్చేటట్టు, అక్కడ పర్సనల్ టేస్ట్కి తగ్గట్టు జ్యువెలరీ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ కూడా తిరుపతి ప్రజలకు నచ్చేటట్టు ఇక్కడ డిజైన్స్ అన్నీ ఇక్కడ వాళ్ళకి నచ్చేటట్టు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేటట్టు చేశాము. తప్పకుండా మీకు ఉన్న ఎర్లియస్ట్ టైంలో వచ్చి మా స్టోర్కి మా డిజైన్స్ అండ్ మా క్రాఫ్ట్మెన్షిప్ చూడండి, మీకు తప్పకుండా నచ్చిద్ది అనుకుంటున్నాము. అండ్ August 1st to 16th వరకు మేము ఎక్స్క్లూజివ్ లాంచ్ ఆఫర్ కూడా పెట్టాము. సాలిటైర్ డైమండ్స్ మీద ఫ్లాట్ 20% అండ్ మిగతా డైమండ్స్ మీద 15% అండ్ మేకింగ్ ఛార్జెస్ మీద కూడా 15% పెట్టాము. సో ప్లీజ్ తప్పకుండా రండి, మమ్మల్ని బ్లెస్ చేయండి అండ్ మీకు మా డిజైన్స్ నచ్చుతున్నాయని ఆశిస్తాను. సర్టిఫికేషన్ అంతా మనకి IGI and SGL నుంచే వస్తాయండి, సేమ్ న్యాచురల్ డైమండ్స్ లాగానే. సో న్యాచురల్కి ల్యాబ్ గ్రోన్కి పెద్ద వేరియేషన్ ఏం లేదు, జస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నదే మారింది. సో ఆ ప్రాసెస్ వల్ల ప్రైజింగ్ అనేది చేంజ్ అయింది, కానీ డైమండ్ అనేది రెండు ఒకటే. అండ్ ఎక్స్చేంజ్ అంటారా 100% ఆన్ డైమండ్ అండ్ గోల్డ్ రేట్. మీరు ఏ రోజైతే ఇస్తున్నారో ఆ రోజు రేట్ ప్రకారం ఇస్తాము. సో మీరు దాని గురించి అసలు వరీ అవ్వక్కర్లేదు. అండ్ మా ప్రొడక్ట్స్ అన్నీ డైమండ్స్ అన్నీ సర్టిఫైడ్ అండ్ గోల్డ్ అంతా BIS హాల్ మార్క్. సో మీకు దాంతో కూడా ప్రాబ్లం లేదు. మీకు నెక్లెసెస్ నుంచి బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, సెకండ్ టాప్స్, నోస్ పిన్స్, ఎవ్రీ డిజైన్ మీకు కావాల్సినట్టు ప్రతి డిజైన్లో మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టి ఇక్కడ పెట్టామండి. సో తప్పకుండా రండి. స్థానిక ఇందిరానగర్లోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థి నాయకుల బాధ్యతల స్వీకార వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన హెడ్ బాయ్, హెడ్ గర్ల్స్, హౌస్ కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు మరియు ఇతర విద్యార్థి ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన SV యూనివర్సిటీ స్పోర్ట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కిషోర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు, పాఠశాల స్థాయి నుంచే వ్యాయామం, శారీరక దృఢత్వం అలవర్చుకోవాలని సూచించారు.
అనంతరం పాఠశాల ఏజీఎం సురేష్ మాట్లాడుతూ సమాజంలో హక్కులతో పాటు బాధ్యతలు, సేవాభావం చాలా ముఖ్యమని, వాటి ప్రాధాన్యతను విద్యార్థులు గుర్తించి నడుచుకోవాలని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు, షార్ట్స్లు తొడిగి అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణ, పరిశుభ్రత పాటిస్తూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్ బాలాజీ, డీన్ కాశీరావు, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ త్రిలోక్, ఎస్ బ్యాచ్ ఇన్ఛార్జ్ లిఖిత, వైస్ ప్రిన్సిపల్ కీర్తి, ప్రైమరీ జోనల్ ఇన్ఛార్జ్ లావణ్య, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ షీలా, పీటీ మాస్టర్ వెంకటేష్లతో పాటు ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం, మాదక ద్రవ్యాల నిర్మూలన, బాలల భద్రత, సైబర్ నేరాల నివారణ మరియు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాలలో పోలీస్ అధికారులు ఈ చైతన్య కార్యక్రమాలను చేపట్టారు. సూలూరుపేటలో బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోకుల్ కృష్ణ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన సుమారు 100 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలను వివరించి యువత వీటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణాన్ని ఆకాంక్షిస్తూ విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి ఏపీఆర్ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. బాలలపై జరిగే నేరాల నివారణ, ఫోక్సో చట్టం, తోటి విద్యార్థుల ఒత్తిడిని జయించడం, వ్యక్తిగత పరిశుభ్రత మరియు మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఏదైనా అనుమానాస్పద సంఘటనలు లేదా ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని అవగాహన కల్పించారు. చీయవరం గ్రామంలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు స్థానిక పరిస్థితులపై సమాచారం సేకరించారు. ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఎన్నికలను నిర్వహించేందుకు స్థానిక ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. పెరిగిపోతున్న ఆన్లైన్ మోసాలు, ఓటీపీ ఫ్రాడ్స్, నకిలీ లింకులు, సోషల్ మీడియా మోసాల పట్ల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరితో వ్యక్తిగత బ్యాంకు వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు. సమాజంలో నేరాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించడమే అత్యంత కీలకమని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు. తిరుమల శ్రీవారిని పివి సింధు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారిని ఉదయాస్తమాన సేవలో పివి సింధు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గత ప్రభుత్వంలో కూరగాయల బేరం ఆడినట్లు 250 రూపాయల చొప్పున పింఛన్ పెంచారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు నేరుగా 4000 రూపాయల పింఛన్ ఇంటి వద్దకే అందిస్తోందని తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం తిరుపతిలోని పలు డివిజన్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ మరియు డోర్ టు డోర్ సంక్షేమ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా 3 డివిజన్లలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్తో కలిసి జేబీ శ్రీనివాస్ ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం ప్రజల స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్ పొందాలంటే కమిషన్లు ఇవ్వాల్సి వచ్చేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా ఇంటి వద్దకే పింఛన్లు చేరవేస్తున్నామని స్పష్టం చేశారు. డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలకు ఇంటి వద్దనే పరిష్కారం చూపుతున్నామని వివరించారు.
అలాగే తిరుపతి 10వ క్లస్టర్ 42వ డివిజన్లోని సూరయ్యకట్ట ప్రాంతంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫస్ట్ క్లస్టర్ 3rd డివిజన్లో మన కృష్ణ యాదవ్ గారి క్లస్టర్ దీంట్లో ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మామూలుగా యాజ్ యూజువల్ ప్రతి ఇంటి ఏదో బెనిఫిషియర్ ఉంటూనే ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం పనితీరు మీద. అలాగే ఈరోజు పెన్షన్లు పంచడం చేశాం. తిరుపతిలో 9 కోట్ల రూపాయలు తిరుపతిలో ఒక దాంట్లోనే పంచడం జరుగుతుంది. ప్రతి ఇల్లు ప్రతి అవ్వాతాతల్ని కదిలిస్తా అంటే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు. పెన్షన్ తీసుకుంటా నవ్వుతూ బాబు గారికి థ్యాంక్స్ చెప్పని కూడా కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ప్రత్యేకంగా. అలాగే గత ప్రభుత్వం తీసుకుంటే పెన్షన్ ఇస్తామని చెప్పి కూరగాయల వ్యాపారంలాగా 250 సంవత్సరానికి పెంచుతాము, 250 పెంచుకుంటా దాన్ని కూరగాయల వ్యాపారం చేశారు. దాన్ని మళ్ళా వాలంటీర్లతో కమిషన్లు తీసుకుంటూ మీరేమన్నా చెప్తే మేము కమిషన్లు తీసుకుందామని చెప్పి మీ పెన్షన్లు తీస్తామని బెదిరిస్తూ ప్రతి ఒక్కటి ఇట్లా చేసేవాళ్ళు. నిన్న చూస్తే కరుణాకర్ రెడ్డి గారేమో తిరుపతి అభివృద్ధి అంటే ఆయనకు అస్సలు నచ్చదు. ఏ మాత్రం మనం అభివృద్ధి పథంలో నడిచినా ఆయనకు నచ్చదు. కొండ మీద ఏమైనా అభివృద్ధి చేసినా నచ్చదు. విషయంగా కుతా ఉంటారు తిరుపతి మీద. మీరు ఎన్ని చేసినా ఏం చెప్పినా తిరుపతి అభివృద్ధి జరుగుతూ తీరుతుంది, తిరుమల అభివృద్ధి జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 2వ తేదీన తిరుపతిలోని శిల్పారామంలో రాయలసీమ ప్రాంతీయ స్థాయి వైద్యుల భారీ సదస్సును ఘనంగా నిర్వహించనున్నట్లు ఐఎంఏ తిరుపతి బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ రెడ్డి వెల్లడించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాన్ఫరెన్స్ వివరాలను ఆయన అసోసియేషన్ సభ్యులతో కలిసి మీడియాకు వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్స్ కల్లా అతిపెద్ద ఆర్గనైజేషన్. దగ్గర 4 లక్షల మంది సభ్యులతోటి 1800 బ్రాంచులతో ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో మన ఆంధ్రప్రదేశ్లో 100 శాఖలు ఉన్నాయి. అట్లే దగ్గర 22,000 మంది సభ్యులతో ఉన్నటువంటి ఐఎంఏ ప్రతి సంవత్సరం కూడా 3 జోనుల్లో ఒక్కో జోన్కి ఒక కార్యక్రమం కింద రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్, అంటే లేటెస్ట్గా వచ్చే టెక్నాలజీ అయితేనేమి వచ్చే మార్పులు, సైన్స్లో వచ్చే మార్పుల్ని వైద్యులకు తెలియజేస్తే దాని ద్వారా నేర్చుకున్నటువంటి ఆ టెక్నాలజీని అది ప్రజలకి, రోగులకు ఉపయోగిస్తే మెరుగైన వైద్యం అందొద్దనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని పెట్టడం జరిగింది. సో ఈసారి మన రాయలసీమలో మన తిరుపతి బ్రాంచ్లో మనం చేస్తున్నాం. ప్రతిసారి ఒక్కో బ్రాంచ్, లాస్ట్ టైం నంద్యాల చేశారు, ఇప్పుడు మనం చేస్తాను ఈ సంవత్సరం. దీంట్లో మనం ఈ రాయలసీమ, నెల్లూరు 5 జిల్లాలు కలిపి జోన్ 3 అంటారు. ఈ 5 జిల్లాల నుండి డాక్టర్లు దగ్గర ఒక 600 మంది డాక్టర్స్ రేపు అటెండ్ అవుతా ఉన్నారు కాన్ఫరెన్స్కి. దాంట్లో ఇప్పుడు మా రెడ్డి గారు చెప్పినట్లు 21 మంది వివిధ రంగాల్లో చెప్పినటువంటి వైద్యులు వాళ్ళ స్పెషాలిటీస్ గురించి, వ్యాధుల గురించి, ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే టెలి రేడియాలజీ, టెలి మెడిసిన్ గురించి ఇవన్నీ కూడా లేటెస్ట్గా చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్ కుమార్ జే నాయక్ గారు, ఆయన మా నేషనల్ జాతీయ అధ్యక్షులు వస్తున్నారు ముఖ్య అతిథిగా. అదేవిధంగా మన కలెక్టర్ గారు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, ఎమ్మెల్సీలు అతిథులుగా వస్తున్నారు. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ బాలరాజు గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. అలాగే వాళ్ళ కార్యవర్గ సిబ్బంది, ముఖ్యంగా 10 మంది రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు రేపు. వీళ్ళందరూ కలిసి మేము రేపు ముఖ్యంగా సైంటిఫిక్ సెషనే ముఖ్యం కార్యక్రమం. జనరల్గా మన కాన్ఫరెన్స్ అంటే అసోసియేషన్ గురించి మాట్లాడుకుంటాము, అన్ని రకాలుగా డిస్కస్ చేస్తాం సమస్యల గురించి. ఇది కేవలం వైద్య విజ్ఞాన సదస్సు. దీని ద్వారా మనం వైద్యులకు పరిజ్ఞానాన్ని అందించి రోగులకు మేలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి దీన్ని మా వైద్యులు అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకొక ముఖ్య ఉద్దేశం, మేము ఐఎంఏ తిరుపతి బ్రాంచ్ నుండి డాక్టర్ ఏఆర్ రెడ్డి గారు ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యవర్గం అంతా కలిసి ఐఎంఏ మేము నేషనల్ వైజ్ ఒక బిల్డింగ్ కడతా ఉన్నాం నేషనల్ లెవెల్లో ఢిల్లీలో. దానికోసం ఒక 5 లక్షల రూపాయలు ఈ కాన్ఫరెన్స్ ద్వారా మేము వాళ్ళకి అందజేయాలని చెప్పనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా కార్యవర్గానికి అందరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రకాల డాక్టర్లకు సంబంధించి అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. దానివల్ల ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళకున్న డౌట్ను క్లారిఫై చేసుకొని
టౌన్లో ఉండే వైద్యాన్ని, టౌన్లో ఉన్న టెక్నాలజీని చిన్న చిన్న విలేజ్ల్లో కూడా ఉపయోగించుకొని ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించడం అనేది మా ఐఎంఏ యొక్క ప్రముఖ ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మేము ఆగస్టు 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని సైంటిఫిక్ కార్యక్రమాలు జరుగుతాయి. వాళ్ళకి అక్కడే భోజనాలన్నీ ఏర్పాట్లు ఉంటాయి. సాయంత్రం 7 నుంచి మన ఇండియా ఫ్రెండ్షిప్ డే అంటారు, ఆగస్టు 2వ తేదీ. అందుకని డాక్టర్లు అందరూ రోజు స్ట్రెయిన్తో ఉంటారు కాబట్టి కొద్దిసేపు రిలాక్సేషన్గా కల్చరల్ యాక్టివిటీసు, ఆత్మీయ సమ్మేళనంతో నైట్ కూడా మేము కొద్దిసేపు స్పెండ్ చేసి అందరూ రిలాక్స్ అయ్యి మంచి ఉద్దేశంతో డాక్టర్లు అందరూ మంచిగా ప్రాక్టీస్ చేసి నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ ప్రజలకి సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము రేపు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. మీడియా ద్వారా దీన్ని బాగా పబ్లిసిటీ చేసి ప్రజలకి డాక్టర్లకి తెలియజేసి దీని సక్సెస్కి మీరు అందరూ సహాయపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరియు సార్ చెప్పినట్టు 80 crores పెట్టి ఐఎంఏ న్యూఢిల్లీ నందు కొత్త బిల్డింగ్, ఆల్రెడీ మాకు ఓల్డ్ బిల్డింగ్ ఉంది, కొత్త బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రతి బ్రాంచ్ నుంచి కూడా అందరూ కూడా మ్యాక్సిమం 1 or 2 lakh 1.5 lakh వరకే ఇవ్వగలిగారు. బట్ మేము కొద్దిగా ప్రెస్టీజియస్గా తీసుకొని తిరుపతి అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది న్యూఢిల్లీ ఐఎంఏ రేంజ్లో కూడా. అందుకని మేము దానికోసం కష్టపడి ఈ యొక్క కాన్ఫరెన్స్ ద్వారానే నేషనల్ ప్రెసిడెంట్కి డీడీని 5 లక్షలు చెక్కు కూడా అందజేయడం అనేది రేపు జరుగుతూ ఉంది. రేపు ఇనాగ్రేషన్లోనే ఆ పని కూడా చేస్తున్నాము. కనుక మీ అందరూ కూడా మాకు మీ యొక్క బ్లెస్సెస్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీతో అందరికి కూడా చేర్చి దీన్ని పాస్ చేసి మీరందరూ కూడా రేపు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీకు సార్లకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ తన జన్మదిన వేడుకలను అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు, అభిమానులు మరియు పార్టీ నాయకులతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులకు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పెంచల కిషోర్, ఆలయ అధికారులు మరియు అర్చకులు సాంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ ఎమ్మెల్యే దంపతులకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు శేష వస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనాలు అందించారు. తీర్థ ప్రసాదాలు అందజేసిన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఆలయ ప్రాంగణంలో కోలాహలంగా ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా కాణిపాక ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు సాధారణ భక్తులు కూడా ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ ఆడంబరాలకు దూరంగా స్వామివారి దివ్య సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణంలో నా జన్మదినాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. వినాయక స్వామివారి కృపతో నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ప్రజలకు మరియు నియోజకవర్గానికి మరింత సేవ చేసే శక్తి కలగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, దేవస్థానం సిబ్బంది, ఆలయ అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. పాఠశాలలో వాటర్ బాటిళ్లలోని నీటిని తాగి 4 విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లి మండలం చిన్న కంపల్లి ప్రభుత్వ హైస్కూల్లో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చిన్న కంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వద్ద ఉన్న వాటర్ బాటిళ్లలోని నీటిని 4 బాలికలు తాగారు. నీరు తాగిన కాసేపటికే వారు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించారు. బాధిత విద్యార్థినులను తక్షణమే సమీపంలోని మహాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో బాలికలకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేవీపల్లి మండల విద్యాశాఖ అధికారి రెడ్డి భాష స్పందించారు. అస్వస్థతకు గురైన 4 బాలికలకు ఆసుపత్రిలో సరైన వైద్య చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం వారి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఒకేసారి 4 విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈరోజు ఉదయము చిన్నకంపల్లి జెడ్పీహెచ్ఎస్ చిన్నకంపల్లిలో 4 విద్యార్థులు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వాటర్లో నీళ్లు తాగడంతో బాటిల్లో ఏదో స్మెల్ వస్తుందని గమనించారు. అట్లా స్మెల్ వస్తుందని ఒక బాటిల్లోనే 1 by 1 4 అమ్మాయిలు 10th క్లాస్ విద్యార్థులు తాగారు. తాగిన వెంటనే కన్సర్న్ క్లాస్ టీచర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏదైతే స్మెల్ వస్తుంది సార్ అని. ఆ క్లాస్ టీచర్ కూడా చూసి అవును స్మెల్ వస్తుందమ్మా దీన్ని తాగద్దని పక్కన పెట్టేసి వెంటనే ఒక 5-10 నిమిషాల్లో అమ్మాయిలకి ఏదో కొంత లైట్ సెన్సేషన్ అనిపించిందట, కడుపులో తిప్పినట్లుగా అనిపించేవాడికి సార్ ఇట్లా అనిపిస్తుందని వాళ్ళు టీచర్తో చెప్పారు. వెంటనే టీచర్ హెడ్ మాస్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి వెంటనే ఈ సిఎస్సి మన మహల్కు తీసుకొని వచ్చారు. ఇది దగ్గర, ఈ స్కూల్కి ఇది దగ్గర, మన మండలం కాకపోయినా కూడా ఇది దగ్గర కాబట్టి వెంటనే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ డాక్టర్ గారితో కూడా సంప్రదించాము, పిల్లలతో మాట్లాడినాము. పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. డాక్టర్ గారు ఒక 4 గంటలు మేము అబ్జర్వేషన్లో పెట్టాం, ప్రమాదం ఏం లేదు, ఏదో వాటర్ పొల్యూట్ అయినట్టుగా ఉంది, అలానే పొల్యూషన్ అనేది కరెక్ట్గా తెలియలేదు, ఇది 4 గంటలు అబ్జర్వేషన్లో పెడతాం, ప్రస్తుతానికి బాగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, 4 గంటల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో సందడి చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్. సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు, ట్రాఫిక్లో ఇబ్బంది పడిన ప్రజలు. ఇంటి వద్దకే పింఛన్, ఇంటి వద్దనే సమస్యకు పరిష్కారం. డోర్ టు డోర్ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేవీ శ్రీనివాస్ వెల్లడి. వాటర్ బాటిళ్లలోని నీళ్లు తాగి 4 విద్యార్థులకు అస్వస్థత. చికిత్స కోసం హాస్పిటల్కి తరలించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.